లావణ్య. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నుంచి భీమవరం. ఓకే, ఇక్కడ స్కై రైడ్ అనేది మొట్టమొదటిసారి పెట్టారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఫీల్ అవుతుంది? చూడటానికి అయితే బాగుంది. అంటే మీరు ఎక్కలేదా? ఎట్లా అంటే అవకాశం కుదరలేదు, బడ్జెట్ కుదరలేదు. ఎంతమంది వచ్చారండి మీరు చూడడానికి? మొత్తం 6 మెంబర్స్. సంక్రాంతి అరేంజ్మెంట్స్ ఎలా చేశారు మేడం? అటు జనసేన ఎమ్మెల్యే, ఇటు టీడీపీ ఎమ్మెల్యే రామంజల్ గారు కానీ, త్రిపుల్ ఆర్ గారు కానీ. పాలిటిక్స్ కొంచెం దూరంగా ఉంటారు. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అంటే రోడ్లు కానీ, సంక్రాంతి అంటే ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తారు మనకు, వాళ్ళందరూ వచ్చినప్పుడు అతిథులు వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి, వాళ్ళందరికీ ఇక్కడ అరేంజ్మెంట్స్ బాగా చేశారంట. ఆఫ్ కోర్స్ లాస్ట్ టైం తో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్, చాలా బెటర్. త్రిపుల్ ఆర్ గారు ఇప్పుడు ఈ స్కై రైడ్ అనేది ఇక్కడ తీసుకొచ్చారు, తెలుసా మీకు? ఇప్పుడే తెలుసు. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు ఉండి నియోజకవర్గ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, తెలుగు ప్రజలకు? అయ్యో, అంత పెద్దదాన్ని కాదు కానీ హ్యాపీ సంక్రాంతి అందరికి. ఓకే, మీ పేరు? దేవిశ్రీ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నర్సాపురం నుంచి వచ్చాము. ఎలాంటి స్కై రైడ్ ఇప్పుడు చూసారా మన ఈస్ట్ వెస్ట్? లేదు, ఇదే ఫస్ట్ టైం భీమవరంలో రావడం అన్నది. ఇప్పుడు తెలంగాణ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, బెంగళూరు వీళ్ళందరూ చాలా మంది వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు. ఇక్కడ మన వాళ్ళు తక్కువ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీతోటి మాట్లాడడం కానీ, వాళ్ళు వచ్చి మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? వాళ్ళకి ఈస్ట్ వెస్ట్ మొత్తం మర్యాదలు అన్నది ఇప్పుడు బాగా తెలుస్తున్నాయి. ఇవన్నీ వాళ్ళు ఫస్ట్ టైం చూడడం కాబట్టి కోడి పందాలు అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయండి? రోడ్లు కానీ ఇలాంటివన్నీ ప్రథమంగా ఎమ్మెల్యే గారు చేయాలి కదా, ప్రభుత్వం చేయాలి అరేంజ్మెంట్స్. అతిథులు వస్తున్నారంటే ఇతర రాష్ట్రాల నుంచి, అంటే పండుగ అంటేనే ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా మన వాళ్ళందరూ సంక్రాంతి ఫెస్టివల్ చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తారు. ఎలా చేశారు అరేంజ్మెంట్స్? లాస్ట్ టైం కన్నా ఇప్పుడు బాగున్నాయి, కానీ ఇంకా రోడ్లు అన్నవి బెటర్ గా ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుంటది. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. మీ పేరెంట్స్ చెప్తా ఉంటారు కదా, ఎలా ఉంది? బాగుంది. మీ పేరు మేడం? సాత్విక. ఎక్కడి నుంచి వచ్చారు? నర్సాపురం. సిస్టర్స్? అవును. ఎలా ఎంజాయ్ చేశారు మీరు సంక్రాంతి? ఈ సంక్రాంతి నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు ఇక్కడ పెదమేరంలో జరిగిన కోడి పందాలు అయితే అల్టిమేట్, చాలా బాగున్నాయి. అసలు చాలా మంది క్రౌడ్ వచ్చారు కదా, అందువల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా, లేకపోతే వాళ్ళు రావడంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఉంది. ట్రాఫిక్ వల్ల ఇబ్బంది తప్ప వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా ఇక్కడికి వచ్చి, వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. మీరు ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్. ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇలాంటి మీద కాకుండా అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే ఒక క్యాపిటల్ ఉండాలి, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలి, మీలాంటి వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేసరికి కొన్ని పరిశ్రమలు, ఐటీ కంపెనీలు రావాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ 3 రాజధానులు అన్నారు, ఏది బెటర్ అంటారు? ఓల్డ్ దాని మీద చూసుకుంటే ఇది చాలా బెటర్ అండి. దీనివల్ల డెవలప్మెంట్ జరుగుతుంది, అన్ని ఉన్నాయి. స్టూడెంట్స్ కి అండ్ జాబ్ ఇవ్వడానికి కూడా వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. కొంచెం టైం పట్టినా కూడా ఇన్ ఫ్యూచర్ ఇది చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ప్లేస్మెంట్స్ కానీ, కంపెనీస్ కానీ, వాళ్ళు కంపెనీస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ బెస్ట్ అని అనుకుంటున్నాను. ఓవరాల్ గా రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు దేని గురించి? సంక్రాంతి అంటే ప్రెసెంట్ మనం భీమవరంలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎవరున్నా భీమవరం వచ్చి ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. ఇక్కడ అంతా బాగా జరుగుద్ది, అంతా మంచిగా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇక్కడ బెస్ట్ అని చెప్తాను. అందరికి హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఈ స్కై రైడ్ అనేది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఫస్ట్ టైం పెట్టారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎక్సైటింగ్, చాలా బాగుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా సంక్రాంతి సెలబ్రేషన్? ఈ ప్రభుత్వం వచ్చాక బాగుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంది. ఇక్కడ స్కై రైడ్ ఎవరు తీసుకొచ్చారు తెలుసా? తెలియదండి. రఘురామకృష్ణరాజు గారు తీసుకొచ్చారు, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే. అవును. అరేంజ్మెంట్స్ ఎలా చేశారు రఘురామకృష్ణరాజు గారు? అంటే గెస్ట్లు వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి సంక్రాంతి అంటేనే, ఎలా చేశారు మనకి ఇక్కడ అరేంజ్మెంట్స్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి? చాలా బాగా అరేంజ్ చేసి మొత్తం క్లాస్ గా అన్ని పెట్టించి ఎక్కడికక్కడే మొత్తం బాడీ గార్డ్లను పెట్టించి చాలా బాగా చేశారు. ఎక్కడికక్కడే సిస్టమ్ బాగా అలర్ట్ గా చేశారు, చాలా బాగా పెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఏం చెప్తున్నారు? అంటే గతం కన్నా ఇప్పుడు బాగుంది అంటున్నారా, బాగోలేదంటారా? ఇప్పుడు ప్రతి సంవత్సరం బాగా చేస్తున్నారండి. ఈ సంవత్సరం కొంచెం వెరైటీగా స్కై రైడ్ పెట్టించారు, ఇంకా చాలా మంది వస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ. స్కై రైడ్ పెట్టించిన రఘురామకృష్ణరాజు గారికి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆయన పెట్టించడం చాలా హ్యాపీగా ఉంది. మొత్తం బాగా పెట్టించి, అంటే ఈ సంవత్సరం బాగా వెరైటీగా పెట్టించారు. స్కై రైడింగ్ ఒకటి, మళ్ళీ అది అక్కడ బోర్ కొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి స్కై రైడింగ్ చేయొచ్చు, బోర్ కొడితే బాగా పెట్టించారు. ఎలా ఉంది అక్కడ? చాలా బాగుంది. ఓవరాల్ గా ఉండి నియోజకవర్గ ప్రజలకు, తెలుగు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు సంక్రాంతి సందర్భంగా?
సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓకే, మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మేము వేర్వాసం నుంచి వచ్చాము. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయండి సంక్రాంతి? చాలా బాగున్నాయండి. అందులోకి ఈ స్కై రైడ్ అనేది మనకు చాలా ఆనందంగా అనిపించిందండి. అంటే ఇంతకు ముందు ఈ జిల్లాలో ఎప్పుడు కూడా పెట్టలేదు, ఫస్ట్ టైం పెట్టారు. ఫస్ట్ టైం కదండి, మాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ గా అనిపించిందండి. చాలా బాగుందండి. ఇప్పుడు ఉండి నియోజకవర్గం మేడం, ఇది ఉండి నియోజకవర్గం, భీమవరం నియోజకవర్గం, రెండు నియోజకవర్గాల మధ్యన ఇది స్కై రైడ్ అని పెట్టడం జరిగింది. దీనికి ప్రధాన కారణం త్రిబులర్ గారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా థ్యాంక్స్ అండి. మేము ఎక్కడికి వెళ్ళి చూడక్కర్లేకుండా మా దగ్గరికే తీసుకొచ్చారు. మాకు చాలా ఆనందంగా అనిపించిందండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీ పేరు? దేవి. ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు. ఏలూరు నుంచి. సంక్రాంతి సెలబ్రేషన్ కి మీరు ఒక్కటే వచ్చారా, బంధువులతో వచ్చారా? మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగుంది. అక్కడ కోడి పందాలు అది బాగా సెట్ చేశారు. అండ్ ఇక్కడ కూడా స్కై డ్రైవ్ అది బాగుంది. కాస్ట్ కొంచెం రీజనబుల్ ఉంటే బాగుండేది. అంటే మీరు దేని విషయం? ఇది స్కై డ్రైవ్ అయితే ఎంత ఉంది? మరి 2500 అంటున్నారు. అది కూడా మినిమం 5 minutes. It's too expensive. So better to reduce the cost and everybody can enjoy the these kind of things. Yeah. ఇప్పుడు ఈ గతంలో ఎప్పుడైనా వచ్చారా మీరు సంక్రాంతి ఫెస్టివల్ కిట్? మరి మా అక్క కూడా భీమవరం అంటే ఇంకా గతం ఏముంది, నా స్టడీస్ కూడా భీమవరమే. అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుంది? ఆఫ్ కోర్స్. అంటే అప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే. అసలు ప్యాచెస్ ఎలా ఉన్నాయంటే అసలు ఆ పిట్స్ చూసి దారుణంగా ఉంది. రావడానికి ఇబ్బంది అవుతుంది అసలు. అంటే ఈ భీమవరం టు అదే జువలపాలెం రోడ్. అంటే ఇది కూడా ఎమ్మెల్యే గారు సొంత నిధులతో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని చేయించారు కదా. అంటే గవర్నమెంట్ రోడ్ వేయలేదు, ఇంకా వేస్తారు. అంటే ఓవరాల్ గా ఎలా ఉందంటారు? భీమవరం ఆబ్వియస్లీ సంక్రాంతి అంటే భీమవరమే, భీమవరం అంటే సంక్రాంతి అంతే. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాగా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో. జాగ్రత్తగా ఉండండి, తాగుడు అవి ఎక్కువ చేసుకోకుండా హ్యాపీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికి హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. మీ పేరు? లాస్య. ఏ క్లాస్ చదువుతున్నారు? 7th. 7th క్లాస్. స్కై రైడ్ పెట్టారు కదా భీమవరం ఉండి మధ్యలో, ఎలా అనిపించింది? చాలా బాగుంది స్కై రైడింగ్. నాకైతే బాగా నచ్చింది స్కై రైడింగ్. ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు అయితే చేయొచ్చు. ఇంతకు ముందు మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా, అయితే ఎప్పుడైనా చూసారు ఎలాంటి స్కై రైడ్లు ఇక్కడ పెట్టడం? మన ఈస్ట్ వెస్ట్ ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపించింది? లేదు, బాగుంది. ఎమ్మెల్యే గారు ఇక్కడ స్కై రైడ్ పెట్టారు, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే త్రిబులర్ గారు. ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా బాగుంది స్కై రైడింగ్. ఎప్పుడు చూడని వాళ్ళు వచ్చి చూడొచ్చు, అందుకు బాగుంది. నువ్వు ఏ క్లాస్? 3rd class. ఎంజాయ్ చేసావా సంక్రాంతి? మరి రేపు హాలిడేస్ అయిపోతా, స్కూల్ కి వెళ్ళాలి. వెళ్తావా? వెళ్తా. ఓకే, ఇది స్కై రైడ్ ఎలా ఎంజాయ్ చేసావు? బాగా ఎంజాయ్ చేసా. కోడి పందాల దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాం. కోడి పందాల దగ్గర ఏమన్నా డబ్బులు కట్టారా మీ తాతయ్య? కట్టలా. ఓకే, థ్యాంక్ యూ. వచ్చింది స్కై రైడ్. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలా భీమవరానికి ఫస్ట్ టైం ఇలాగా రావడం. త్రిబులర్ గారి పరిపాలన బాగాలేదని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ లో అక్కడ ఇక్కడ ఏదేదో న్యూస్ వేస్తున్నారు కదా, ఎలాంటివన్నీ మీరు బాగున్నారు? లేదండి, అలాంటిదైతే ఏమీ లేదు. రోడ్లు వేస్తున్నారా? రోడ్లు వేస్తున్నారండి. Thanks for watching. Like, comment and subscribe and share.